అరేయ్! నేను పెట్టే వీడియోస్‌కి, నాకొచ్చిన సబ్‌స్క్రైబ్ కౌంట్‌కి, రీచ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో, మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో, మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్‌లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్ కొరియన్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. మొత్తం 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 1 అవర్ రన్ టైమ్‌తో ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. సో, ఈ వెబ్ సిరీస్ చూడాలంటే కొంచెం పేషెన్స్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా యాక్షన్ లేకపోతే ఒక లవ్ డ్రామా అవి కాకుండా ఒక కొంచెం ఇదేంటంటే స్లైస్ ఆఫ్ లైఫ్ అనే జోనర్ అన్నమాట. అంటే మన డే టు డే లైఫ్లో జరిగే డ్రామా కానీ ఇన్ డెప్త్ సీన్స్ కానీ సో అట్లాంటి జోనర్ ఇది. సో కొంచెం స్టోరీలోకి వెళ్ళే కొద్దీ ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే 16 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత ఎమోషనల్గా అంత క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోతాం మనము. సో డిస్కస్ చేసుకుందాం. ఈ సిరీస్ వెబ్ సిరీస్ మొత్తం ట్రెండింగ్ అవుతుంది. అందరూ మాట్లాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ చూసినా ఏడా చూసినా ఈ వెబ్ సిరీస్ గురించి రీల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సో ఏందిరా ఈ వెబ్ సిరీస్ ఏంది, కొరియన్ డ్రామా ఏంది, మనం మొత్తం మాట్లాడుకుందాం. సో బేసిక్గా నేను అన్ని వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఒక మూవీస్కి నేను ఒక స్టోరీ లైన్ చెప్తా ఉంటా. కానీ ఈ పర్టికులర్ వెబ్ సిరీస్కి మనము స్టోరీ లైన్ చెప్పేదానికన్నా మీరు చూస్తే బాగుంటుంది. ఇట్ జస్ట్ నాట్ ఏ సింపుల్ లైన్ ఆర్ సంథింగ్. ఏంటంటే ఒక లైఫ్ని ఒక లైఫ్ని కవర్ చేయడానికి ట్రై చేశారు. సో ఇది రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఇద్దరు కపుల్స్కి వాళ్ళ లైఫ్లో జరిగిన సినారియోస్ అన్ని సో మన కళ్ళ ముందు జరిగినట్టు చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కామన్ సబ్జెక్ట్. ఎస్, ఈ వెబ్ సిరీస్లో డైరెక్టర్ కానీ రైటర్ వీళ్ళందరూ చూస్ చేసుకుందంటే కామన్ సబ్జెక్ట్. రాజమౌళి గారు తీసుకున్న మూవీస్ అన్ని కామన్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఇండియాలోనే కాదు, ఆడ అమెరికాలో ఉన్నా కానీ వాడికి ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే వాడు ఎమోషన్స్ని రిలేట్ చేసుకోగలుగుతాడు అనమాట. కొరియన్లో ఎక్కడో ఉన్న వాళ్ళ స్టోరీ మనం ఎందుకు కనెక్ట్ అవుతున్నాం అంటే ఇది అందరు లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని డైరెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని చెప్పడానికి ట్రై చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, జర్నీ ఉంటుంది. లైఫ్ని పిక్చరైజేషన్లో పెట్టడం అనేది చాలా కష్టం. సో అట్లాంటి ఒక కపుల్స్కి వాళ్ళ జరిగిన లైఫ్లో వాళ్ళ ఇన్సిడెంట్స్, వాళ్ళ ఫేస్ చేసిన సినారియోస్, వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిన సో కొన్ని థింగ్స్ మన అందరం కామన్గా కనెక్ట్ అవుతాం కాబట్టి సో అక్కడ ఈ వెబ్ సిరీస్ హిట్ అవడానికి మేజర్ ఛాన్స్ అది. కామన్ సబ్జెక్ట్ తీసుకోవడం, హ్యూమన్ ఎమోషన్స్, సో ఇవన్నీ మనం కామన్గా ఫీల్ అయ్యే థింగ్స్ కాబట్టి సో ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ హిట్ అయింది అక్కడ అనమాట. సో ఇంకొన్ని పాయింట్స్ నేను నోటీస్ చేశాను ఈ వెబ్ సిరీస్లో. ఏంట్రా అంటే జనరేషన్స్ అనమాట. ఈ వెబ్ సిరీస్లో 4 జనరేషన్స్ ఆడవాళ్ళని చూపిస్తారు. అంటే ఒక్కొక్క జనరేషన్లో వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ అయ్యి వాళ్ళ అప్కమింగ్ జనరేషన్ని ఎంత మంచిగా చూసుకోవాలనుకుంటున్నారు, స్టడీస్ పరంగా కానీ వాళ్ళ గ్రోత్ పరంగా ఎలాగా వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలనుకుంటున్నారనే పాయింట్స్ని డైరెక్టర్ హైలైట్ చేశారు ఎంటైర్ వెబ్ సిరీస్ మొత్తం. అంటే ఇప్పుడు మన అమ్మమ్మ ఉందనుకోండి, అమ్మమ్మ మన అమ్మ కోసం ఏం చేసింది, మన అమ్మ వాళ్ళ కూతురు కోసం ఏం చేసింది అనే పాయింట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మల్టిపుల్ థింగ్స్ వేళ చెప్పుకుంటూ డైరెక్టర్ ఒక 4 జనరేషన్ల ఆడవాళ్ళని చూపించడానికి ట్రై చేశారు. అంటే వాళ్ళ నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ కోసం వాళ్ళు తీసుకున్న బోల్డ్ స్టెప్స్ ఏంటి, వాళ్ళు వీళ్ళకన్నా మంచిగా ఉండాలి, బాగా చదువుకోవాలి, లేకపోతే ఉన్న స్థాయి కన్నా ఇంకెక్కువ స్థాయికి వెళ్ళాలి అనేటప్పుడు మన సమాజంలో కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పైన మనం ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంటేనే మనం ఫార్వర్డ్ వెళ్తాం. లేకపోతే అలాగే అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ. సో ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు అనే డిఫరెన్షియేషన్ లేకుండా, ఒక ఆడ మొగ అనే తేడా లేకుండా ఇద్దరికి ఒక ఈక్వల్ చాయిస్ ఉంటుంది అనే పాయింట్ కూడా రైజ్ చేశారు. అండ్ పువర్టీ కూడా పాయింట్ హైలైట్ చేస్తూ కొన్ని సీన్స్ చూపించడం జరిగింది. ఏంటంటే మనం ఒక పాయింట్ దగ్గర ఉన్నప్పుడు పువర్టీగా ఉంటాం, కానీ అదే పాయింట్ మన నెక్స్ట్ జనరేషన్ కానీ అప్కమింగ్ మన చిల్డ్రన్స్కి కానీ ఎవరికైనా ఒక బెటర్ లైఫ్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తుంటాం. సో అలాంటప్పుడు మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ అనమాట. సో ఎంత కష్టపడితే మనం అంత బెటర్ లైఫ్, ఒక మంచి పొజిషన్ రావడానికి ట్రై చేయొచ్చు. అంటే ఈజీ మనీ, ఈజీ వేలో చాలా ఉంటాయి, కానీ ఒక హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా సక్సెస్ వస్తుంది అనే పాయింట్ చూపించడం. అండ్ ఆల్సో లవ్. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, మనల్ని అవతల ఎంత ప్రేమిస్తున్నారు. సో లవ్ పైన కూడా చాలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. అంటే వాట్ నాట్ ఒక టాపిక్ అనే కాదు, మల్టిపుల్ టాపిక్స్ ఒక రైటర్ ఈ మూవీలో టచ్ చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ మన గెస్చర్స్ కొన్ని ఉంటాయి. సపోజ్ మన డే టు డే లైఫ్లో మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాం, మనం పట్టించుకోము, కానీ ఒక చిన్న లిటిల్ థింగ్స్ అనేవి కూడా మ్యాటర్ ఉంటాయి ఒక్కోసారి. సపోజ్ మీరు మీ మమ్మీ కానీ ఎవరైనా మీకోసం వండారనుకోండి, చాలా బాగుందమ్మా కర్రీ చెప్పాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాంటి చిన్న గెస్చర్స్ అది కూడా లవ్గానే చూపించడం. సో ఇలాంటివి మనం కూడా అడాప్ట్ చేసుకుంటే సో మంచి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అట్లాంటి చిన్న గెస్టర్స్ మనకు తెలియకుండానే మన లవ్ చేసిన వాళ్ళని బియాండ్ లవ్ చేయడం అంటే ఏంది, అన్కండిషనల్ లవ్ చేయడం అంటే ఏంది, మల్టిపుల్ థింగ్స్, మెనీ థింగ్స్ ఈ మూవీలో మనకి లెసన్స్గా మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మూవీలో కొన్ని ప్యాటర్న్స్ థీమ్స్ అని చెప్పొచ్చు. లేకపోతే ఎట్లా అంటే వాటర్ రిఫరెన్స్. ఈ వెబ్ సిరీస్లో మల్టిపుల్ సీజన్స్ ఉంటాయి. వర్షం పడుతుంటుంది, లేకపోతే సమ్మర్ ఉంటుంది,
సో ఓషన్, సో మల్టిపుల్ రిఫరెన్సెస్ సబ్ కాంటెక్స్ట్లో రైటర్ చాలా నీట్గా చెప్పడానికి ట్రై చేశారు. సో అది చూస్తే మీకు కూడా అర్థమవుతుంటుంది కొన్ని థింగ్స్. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే అందరూ చాలా నీట్గా ప్రాపర్గా పర్ఫార్మెన్స్ చేశారు. సో ఎక్కడ మనకి తీసి పక్కన పడేసేది ఉండదు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ నాకు కొరియన్లో బెస్ట్ నచ్చేది ఏంద్రా అంటే సినిమాటోగ్రఫీ బాగా నచ్చుతుంది. అండ్ ఆల్సో కలర్ ప్యాటర్న్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా మరీ హార్డ్గా ఏముండవు, అంటే కెమెరాకి లైటింగ్ పరంగా వెరీ సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, లొకేషన్స్ కానీ. సో సినిమాటోగ్రఫీ అనేది నా ఫేవరెట్. ఎప్పుడైనా అనిపిస్తుంది ఒక్కసారైనా పోయి చూడాలి మామ ఎట్లా చేస్తారు, డిఏ ఏం చేస్తున్నారు, వాళ్ళ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు రా భయ్ అనిపిస్తుంది. సో వాళ్ళు తీసుకున్న ప్రతి ఫ్రేమ్ మీరు చూస్తే ఎక్కడ జంప్ కావు, ఎక్కడ క్లమ్సీనెస్ ఉండదు, సాఫ్ట్ ఎడిటింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా కట్ అంత ఏముండదు, ఒక ఫేస్ వెళ్తూ ఉంటుంది. అదే ఫేస్ త్రూఅవుట్ వెబ్ సిరీస్ మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇన్ని నాట్ ఓన్లీ ఒక స్టోరీ కాకుండా టెక్నికల్ పర్స్పెక్టివ్లో కూడా చాలా నేర్చుకోవచ్చు అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళని ఉంటే. ఇది ఒక జస్ట్ వెబ్ సిరీసో లేకపోతే అది కాకుండా లైఫ్లో లెసన్స్ అనమాట. అంటే మనం ఇది చూసామంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనం తిరిగి ఎట్లా బిహేవ్ చేయాలనేది కూడా కొన్ని పాయింట్స్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు లైఫ్లో. సో అట్లాంటి వెబ్ సిరీస్ ఇది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. ఒకసారి నాకు తెలిస్తే మీరు క్యారెక్టర్స్ ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే మీరు మొత్తం ఫినిష్ చేయగలుగుతారా లేకపోతే అది మీ జానరా కాదా అని. సో ఇట్స్ అప్ టు యూ. చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు వర్షన్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఎట్లుంది రాబాయ్ అంటే బాగుంది, మస్ట్ వాచ్. ఒక డిఫరెంట్ జానర్ని, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని ఒక మనకి రైటర్ అండ్ డైరెక్టర్ తీసుకురావడానికి ట్రై చేశారు. మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ అనమాట. సో ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ చూశాక నేను ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. సో లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అన్నీ మనం ఫేస్ చేసి ఒక బెటర్ చాయిస్ కోసం మనం ముందుకెళ్తున్నాం అనే థాట్ మనకుంటే ఇవాళ గొప్పైనా రేపైనా మనం సక్సెస్ ఉంటాం, లేకపోతే మన అప్కమింగ్ జనరేషన్స్కి ఒక మంచి పాజిటివ్ లైఫ్ని ఇవ్వగలుగుతాం. అంతేగాని మన ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని అక్కడే ఉండిపోతే అసలు ఫార్వర్డ్ అనేది ఉండదు. సో లైఫ్లో అందరికీ సమస్యలు ఉంటాయి, ఎప్పుడో ఒక దగ్గర వస్తుంటాయి పోతుంటాయి. సో దాన్ని మనం ఫేస్ చేసి ఒక ఫర్దర్గా ఒక మంచి ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్తేనే లైఫ్ ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఒక పాయింట్ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి జస్ట్ థింక్ చేస్తే మీకు అర్థమవుతుంది, అరే ఎన్ని హర్డల్స్ కానీ ఎన్ని కష్టపడి పైకి వచ్చినామని ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఉంటుంది కదా హిందీలో, ఇంతజార్కా ఫల్ మీటా అవుతాయని. సో ఆ పాయింట్ మీకు ట్రిగర్ అవుతుంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సక్సెస్ అన్నది ఒకటి ఉంటుంది. సో దానికోసం కీప్ ఆన్ వర్కింగ్. అంటే నాట్ ఓన్లీ జస్ట్ మమ్మల్ని ఫెయిల్ అయినా లేకపోతే నా వల్ల అవుతలేదు, ట్రై చేయి, ఇంకోసారి ట్రై చేయి, పోతుంది పడుతుంది, మా అంటే పోతావు, మా అంటే మళ్ళీ ఫెయిల్ అవుతావేమో, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి, ఏముంది అంతే కదా. లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ అది. సో దాన్ని మనం దేనికో దానికి చిన్న చిన్న వాటికి మనం ఫీల్ అవుతే ఏముండదు. ఎప్పుడైనా లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. దానికి నువ్వు ఎంత హార్డ్ వర్క్ ఇస్తావు, ఎంత పాజిటివ్గా తీసుకుంటావు థింగ్స్ అనేది మ్యాటర్. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో చూడండి, జస్ట్ ఇట్లాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి మామ, బాగుంది ఇట్లాంటి చెప్పు మామ ఇంకా అంటే నాకు కమెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళు 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు, ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.